తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతుంది. సాధారణంగా 30 రోజుల్లో ఇప్పుడు ఈయన ఏమేమి పనులు చేశారు, ఎంతవరకు వాళ్ళు అనుకున్న లక్ష్యాలని నెరవేర్చడానికి చొరవ తీసుకున్నారు. ఎందుకంటే లక్ష్యాలు నెరవేర్చడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. అట్లాగే ఎంతవరకు చొరవ తీసుకున్నారు, ఏ చర్యలు తీసుకున్నారు, వాటికి ప్రజల స్పందన ఎలా ఉంది, అట్లాగే ఈ రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఆయన ఏ రకమైన ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారసుడిగా చెప్తున్న లోకేష్ కానీ, వీళ్ళ పనితీరు ఎలా ఉంది, అట్లాగే మిగిలిన కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల పనితీరు ఎలా ఉంది, మొత్తం ఓవరాల్గా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఈ విషయాన్ని మనం ఇప్పుడు చర్చించేందుకు మనతోటి సీనియర్ జర్నలిస్టు డానీ గారు మనతోటి ఉన్నారు. ఆయన జర్నలిస్టు, సామాజిక విశ్లేషకులు. ఇప్పుడు ఆయనతో మనము ఈ చంద్రబాబు 30 రోజుల పాలనపై మనం చర్చ చేద్దాం. డానీ గారు నమస్తే. నమస్తే అండి. అదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. ఇప్పటికి 30 రోజులు అయింది. ఈ 30 రోజులు అంటే ఈ ప్రభుత్వం రావటం కూడా చాలా ఛాలెంజెస్ తోటి వచ్చింది. అనూహ్యంగా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ అంశాలన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అసలు ఈ చంద్రబాబు 30 రోజుల పరిపాలనలో అసలు ఆయన ఏం చేశాడు అనేది మీరు ఎలా పరిశీలిస్తారు? అంటే ఏ బర్డ్స్ ఐ వ్యూ ఎలా ఉంది మీది ఆయన పాలనకు సంబంధించి? 1 month లో ఒక విషయాన్ని చెప్పడం, అంచనా వేసి చెప్పడం అంత కరెక్ట్ కాదు. కానీ అంటే తగినంతగా సర్వే చేయడానికి 1 month బాగా తక్కువ సమయము. అయినప్పటికీ 2-3 విషయాలు గ్లేరింగ్గా కనిపిస్తున్నాయి. కొన్ని పాత పద్ధతులే ఉన్నాయి, జగన్ ప్రభుత్వం పద్ధతులు ఉన్నాయి. కానీ 3-4 ఏరియాలో మటుకు చంద్రబాబు నాయుడు గారు కొంత స్కోర్ చేశారనే చెప్పాలి. మొదటి అంశము ఏమిటంటే ఈ 4,000 రూపాయల పెన్షన్ని ఒక్కసారి ఇచ్చేయడం అనేది చాలా పాజిటివ్ సిగ్నల్ వెళ్ళింది. అలాగే అప్పటికి 3 నెలలుగా ఉన్న పెండింగ్ ఆ 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు చొప్పున ఇచ్చారు ఆయన ఏకంగా. జగన్ అలా చేయలే, 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి ఏడాదికి 2,500 రూపాయలు చొప్పున 4 ఏళ్ళకి దాన్ని పెండింగ్ పెట్టారు. అది కొంత డిసప్పాయింట్ చేసింది జగన్. గతంలో మనం ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ఎన్నికలు అలాగే చేశారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారానికి వచ్చి తొలి సంతకం చేస్తా అన్నారు. కానీ ఏదో 30,000 రూపాయల లోపు 40 రూపాయలపై వెంటనే చేస్తాము, మిగతా వాళ్ళకి 3-4 వాయిదాలు చేస్తాము అనేది 5 వాయిదాలు చేశారు దాన్ని. ఆయన 3 వాయిదాలు ఎంతో పూర్తి చేసి తర్వాత అధికారులు దిగిపోయారు. ఇంకో 2 వాయిదాలు పెండింగ్ ఉండిపోయింది రైతు రుణమాఫీ సంబంధించి. అట్లా కాకుండా తొలి వాగ్దానం ఆయన మొదటి రోజే ఆ పని పూర్తి చేశారు. మొన్న 1వ తారీఖుని అందరు కూడాను 7,000 రూపాయలు చెందిని. పీపుల్ ఆర్ సో హ్యాపీ ఆ ఏరియాలో. అదే ఇప్పుడు సంక్షేమం అనేది జగన్ సొంత మార్కు. ఆయన ఇప్పుడు ఆ 9 ప్రామిస్లు వాటితోటే ఇప్పుడు ఆయన మొత్తంగా కూడా ప్రజల మనసు దోచాడు అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన కూడా దాన్ని సూపర్ 6 అని అవి రకరకాల సంక్షేమ పథకాలు కూడా యాడ్ చేశారు. మొదటి ప్రామిస్ చేయటం ద్వారా ఫుల్ఫిల్ చేయటం ద్వారా ఆయన ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు అనుకోవాలి. జగన్ నవరత్నాల మీద ఒక చిన్న అభ్యంతరం మొదటి నుండి ఉంది నాకు. అది నవరత్నాలు కాదు, 6 రత్నాలు 7 రత్నాలు అవి. మిగతా 3 చాలా క్రిటిసిజం ఉన్నది. దానిలో ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది ఆయన పాటించబో గవర్నమెంట్ సెకండ్ హాఫ్లో మద్యపాన అమ్మకాల మీదనే బతికేటువంటి ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఆ సేల్స్ మీదనే గవర్నమెంట్ రెవెన్యూ ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఆయన మొదట్లో చెప్పాడు అన్న జగన్ ఆ టైంలో ప్రొహిబిటివ్ కాస్ట్ పెట్టడం వల్ల, ధర పెంచడం వల్ల తాగేవాళ్ళు తగ్గుతారని. ఆ తాగేవాళ్ళు తగ్గల, అదే ఇన్కమ్గా కూడా మారింది గవర్నమెంట్కి. తీసేయలేని పరిస్థితి గవర్నమెంట్కి వచ్చింది. తీసేసి ఇన్కమ్ రెవెన్యూ పడిపోతుంది అని. సో అది నవరత్న కాదు, అది దాన్ని పట్టేటండి. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ మద్యపాన ప్రియులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ బ్రాండ్ కావద్దో ఆ బ్రాండ్ ప్రస్తుతం విజయవాడలో దొరుకుతుంది. రేట్లు అవే ఉన్నాయి, ఇంకా తగ్గలేదు అవి. కానీ బట్ కావాల్సింది దొరుకుతున్నది. రేట్ కూడా తగ్గొచ్చేమో తెలియదు మనకి, తొందరలో చేస్తారేమో ప్రయత్నం. ఎట్ ప్రెసెంట్ అనుకున్న బ్రాండ్ దొరుకుతున్నది బెజవాడలో. ఇంతకుముందు 2 నెలల క్రితం అలా ఉండేది కాదు. మనం ఏదో అడిగితే వాడేదో చెప్పి అది తాగాలో అక్కర్లేదు ఒక డౌట్ ఇలా ఉండేది. అది అక్కడ కూడా చంద్రబాబు అదే ఏపీ అంటే
ఏపీ అంటే అమరావతి పోలవరం అనే స్లోగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాగానే ఫస్ట్ వెళ్ళటమే పోలవరంకి వెళ్ళారు. పోలవరం మొత్తం విధ్వంసం అయింది. పోలవరం అనేది ఒక విధ్వంసం అయింది. దాని మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఇట్లా పోలవరం మీద ఇప్పుడు ఏంటి ఆయన వచ్చాక అసలు ఇప్పుడు ఏం జరిగింది, పోలవరం మీద ఇప్పుడు 30 రోజుల్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే దాని సంకేతాలు ఏమొచ్చినాయి? చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచో చెడో ఒక మంచి పని ఏమిటంటే, అంటే నాలాంటి వాళ్ళకి అంతగా ఆసక్తి లేని విషయం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. కానీ ఒక లాభం కూడా జరిగింది దానివల్ల. ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోలవరం పూర్తి చేయడం తొందరలోనూ మేము సహకరిస్తామనే సంకేతాలు ఇచ్చింది. అదే అలాంటి గట్టి ప్రయత్నం పెద్ద జగన్ సమయంలో జరిగింది ఏమీ లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు ఒక పాజిటివ్ కోణం ఏంటంటే జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఒక పని ఎలా అడగాలి, దానికి ఏం కావాలి, ఏం రికార్డు కావాలి. ఇప్పుడు పే స్లిప్స్ ఉంటే అవి పంపించాలి వాళ్ళకి. పేయకుండా ఎక్స్పెండిచర్ స్లిప్స్ ఈసీలు అంటాం కదా, అవి పంపకుండా కొత్త నిధులు రావు. అదొక ఫార్మాలిటీ. నువ్వు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ప్రాజెక్టు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెండిచర్ స్లిప్స్ ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. నాకు ఇంత 30,000 రూపాయలు 30,000 కోట్లు ఖర్చు అయిందో 10,000 కోట్లు ఖర్చు అయిందో అనే ఖర్చులు పంపించాలి. వాళ్ళు ఆడిట్ చేసి కొత్త అమౌంట్ రిలీజ్ చేస్తారు. దట్ ప్రాసెస్ అనేది జగన్ కాలంలో ప్రాపర్గా జరగల. లెట్ us హోప్ ఈయన కాలంలో తొందరగా జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా తొందరగా ఇస్తుందని అనుకుందాం. అలాగే ఓఆర్ఆర్ మళ్ళా రంగంలోకి వచ్చేసింది, అవుటర్ రింగ్ రోడ్ అమరావతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.